ఏపీలో కూటమి సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. 164 సీట్లతో బంపర్ విక్టరీ దక్కించుకుని సరికొత్త చరిత్ర లిఖించింది. అయితే కూటమి గెలుపులో పవన్ కళ్యాణ్, చంద్రబాబులతో పాటే మరో నాయకుడు కూడా కీలక పాత్ర పోషించారు. రాష్ట్రాన్ని శాసించే స్థాయి అయినా కనీస టికెట్ కూడా ఆశించకుండా కూటమి గెలుపు కోసం తన వంతు కృషి చేశారా నేత. మరి కూటమి ప్రభుత్వంలో ఆయనకు కీలక పదవి దక్కనుందా? ఆ నిస్వార్థ నేతకు ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఆయనకు ఏ పదవి కట్టపెట్టబోతున్నారు? ఇంతకు ఆ నాయకుడు ఎవరు? వంగవీటి రాధ త్యాగానికి మరో పేరు. వంగవీటి రాధాని ఏపీ ప్రజలంతా చర్చించుకునే పరిస్థితి. రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయి నాయకుడే అయినా రాధాలో ఏమాత్రం గర్వం కనిపించదు. ప్రజలు సుభిక్షంగా ఉంటే చాలు తాను బాగున్నట్లు సంతోషపడిపోతారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయం కోసం రాధ తన వంతు కృషి చేశారు. టీడీపీ స్టార్ క్యాంపెయినర్గా రాష్ట్రం మొత్తం సుడిగాలి ప్రచారం చేశారు. కూటమి అభ్యర్థులు బంపర్ మెజార్టీతో గెలుపొందేందుకు వంగవీటి రాధా చేసిన ప్రచారం కీలకంగా మారిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రెండు 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన వంగవీటి రాధ ఆ ఎన్నికల్లోనూ, తాజాగా జరిగిన 2024 ఎన్నికల్లోనూ టికెట్ ఆశించకుండా పనిచేశారు. వంగవీటి మోహనరంగ తనయుడిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆదరణ ఉన్న వంగవీటి రాధాకు పార్టీలకు కులమతాలకు అతీతంగా అభిమానులున్నారు. కాపు సామాజిక వర్గం రాధాను ఓన్ చేసుకుంది. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం చేసిన రాధ రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గం మొత్తాన్ని ఒక తాటి మీదికి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. రాధా పిలుపందుకున్న ఏపీ ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపారు. ముఖ్యంగా వన్ సైడ్గా ఉన్న కాపు ఓట్లను కూటమికి మళ్లించడంలో వంగవీటి రాధా పాత్ర కీలకమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వంగవీటి మోహనరంగ తనయుడిగా రాధాకు 2 తెలుగు రాష్ట్రాల్లో పలుకుబడి ఉంది. రాధా పిలుపే రాష్ట్రాన్ని కదిలించిందన్న వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తమకు రెండోసారి అధికారం దక్కకుండా చేయడంలో రాధా కీలక పాత్ర పోషించారన్న ఆక్రోశం వైసీపీలో ఉంది. రాధా మాత్రం రాష్ట్రం బాగుంటే చాలు, తనకి ఏ పదవి అక్కర్లేదన్నట్లుగా పనిచేశారు. కనీసం టికెట్ కూడా అడగకుండా వంగవీటి రాధా కూటమి గెలుపు కోసం పనిచేయడంతో త్యాగాలకు మరో పేరు వంగవీటి రాధా అని జనంలో కూడా చర్చ జరుగుతోంది. నిజానికి రాధా తలుచుకుంటే పదవులు వాటంతటవే వస్తాయి. కానీ ఆయన ఏనాడు పదవుల కోసం పాకులాడలేదు. కేవలం ప్రజలు బాగుంటే తాను బాగున్నట్టే అని భావించే మనస్తత్వం ఆయనది. కనీసం తనకు కానీ తన అనుయాయులకు కానీ టికెట్ అడగకుండా కూటమి విజయం సాధించాలన్న ఏకైక లక్ష్యంతో రాధా కృషి చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో చంద్రబాబు సైతం రాధా గురించి గొప్పగా చెబుతూ కూటమి ప్రభుత్వంలో రాధాకు తప్పనిసరిగా ప్రాధాన్యత కల్పిస్తామని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. నిజంగా రాధా లాంటి నాయకులను అరుదుగా మాత్రమే చూడగలం. టికెట్ ఇవ్వకపోతే అలిగి పార్టీలు జంప్ అయ్యే నేతలను ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ రాధా అలా కాదు. రాష్ట్ర భవిష్యత్తును మాత్రమే దృష్టిలో పెట్టుకొని పనిచేశారు. రాధాలోని ఆ నిస్వార్థ గుణమే చంద్రబాబు సైతం మెచ్చుకునేలా చేసిందని అంటున్నారు. తొలి విడతలోనే ఎమ్మెల్సీ కట్టబెట్టి మంత్రివర్గంలోకి తీసుకోవాలని రాధా అభిమానులు కోరుతున్నారు. రాధా లాంటి నిస్వార్థ నాయకుడు మంత్రివర్గంలోకి వస్తే అందరికీ మేలు జరుగుతుందని, అధికార దుర్వినియోగం జరగదని అంటున్నారు. చూడాలి మరి చంద్రబాబును రాధా మంత్రివర్గంలో తీసుకుంటే ఆయనకు ఏ శాఖ కట్టబెడతారు, రాధా పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది కాలమే తేల్చాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్.